హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ని. ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందు రావడం జరిగింది. అదేంటంటే ఓయూలో ఫీజుల మోత. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే, ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. ప్రశ్నించడం అనేది లేకపోతే ప్రశ్నించడం అనేది మానేస్తే అది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రాబ్లం కావచ్చు. ప్రజాస్వామ్య మనుగడకే ప్రాబ్లం కావచ్చు. ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నిర్ణయాలు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. కాబట్టి ఈరోజు ఒక టాపిక్ గురించి మీరు డిస్కస్ చేద్దాం. అదేంటే ఓయూలో ఫీజుల మోత. యాక్చువల్గా యూనివర్సిటీస్ ఏం చేయాలి అంటే ఉన్నత విద్యను అందించాలి. ఉన్నత విద్యను అందరికీ అందించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఇవి ఒక పెద్ద బిజినెస్ సెంటర్ లాగా మారుతున్నాయి. అంటే యూనివర్సిటీస్ ఏమవుతున్నాయి అంటే ఒక బిజినెస్ సెంటర్ లాగా మారుతున్నాయి అన్నమాట. మళ్ళీ చూస్తే దాంట్లో సరైన అధ్యాపకులు లేరు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేవు. కానీ ఫీజులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నాయి. చూసినట్లయితే మనకు తెలుసు, ఇప్పుడు అంతా యూనివర్సిటీస్ అన్నీ కూడాను పార్ట్ టైం ఉద్యోగులతో, ఒప్పంద ఉద్యోగులతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఫీజెస్ ఏ విధంగా వసూలు చేస్తున్నాయో చూద్దాం. దీంట్లో అందరూ విద్యావేత్తలు, అదేవిధంగా రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ కూడాను దీని మీద గలం ఇప్పవలసిందిగా నేను కోరుచున్నాను. ఇది మీ దృష్టికి తీసుకురావడం కోసమే నేను ఈరోజు వీడియోని చేస్తున్నాను అనమాట. అదేంటి అంటే విద్యార్థుల నుంచి 20 నుండి 100% వరకు పెంచినటువంటి వర్సిటీ. అంటే ఏదైనా ఒక ఫీజుని ఎవరైనా సరే ఒక 5% 10% పెంచుతారు. కానీ ఫీజు ఎంత పర్సెంట్ పెంచారంటే 20 నుంచి 100% వరకు పెంచారన్నమాట. ఆ ఫీజెస్ ఎలా పెంచారో చూడండి. డిగ్రీ పీజీ అటెస్టేషన్ ఛార్జీలు 1000 నుంచి 3000 పెంచారు. 1000 నుంచి 3000 పెంచారు. అవసరం ఏంటండి 1000 నుంచి 3000 పెంచవలసిన అవసరం ఏంటి? అదేవిధంగా అంటే 200% అనమాట, 200%. అదేవిధంగా లాంగ్వేజ్ మినహాయింపు ఫీజు ఏమొస్తుందండి దీంట్లో 2000 నుంచి 3000 వరకు పెంచారు. అసలు 2000 కూడా చాలా ఎక్కువ. అదేవిధంగా ఈక్వివలెంట్ సర్టిఫికెట్ ఈ యొక్క ఫీజు 2000 నుంచి 3000 వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా అడ్మిషన్ ట్రాన్స్ఫర్ ఫీజు 3000 నుండి 5000 వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇది 3000 అది మన స్టేట్ వాళ్ళకి. అదేవిధంగా విశ్వవిద్యాలయ పరిధిలో ఉంటే 2 నుంచి 3000కు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో స్టూడెంట్స్కి అయితేనేమో 3000 నుంచి 8000కు పెంచారు. ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు, ట్రాన్స్ఫర్ ఫీజులు అయితే 5000 నుంచి 7000కు. అదేవిధంగా మిగతా ఫీజులు ఉన్నాయండి. అదేవిధంగా ప్రొఫెషనల్ ఫీజెస్ కొన్ని వేరే స్టేట్ వాళ్ళకైతే 10,000 నుంచి 15,000. మనకు తెలుసు, మన సీఎం గారు రేవంత్ గారు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ యొక్క శాఖలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఫీజులు ఏ విధంగా పెంచుతున్నారు, మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఈ అన్నిటి మీద ఇవి ఎవరైతే మాజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో, అదేవిధంగా రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీలో భారీగా పెంచినటువంటి ఫీజులని తగ్గించాలని చెప్పి మీరు కోరండి. అదేవిధంగా ఎంతోమంది పూర్వ విద్యార్థులు డొనేషన్ రూపంలో యూనివర్సిటీస్కి ఫీజులు ఇస్తున్నారు. ఆ ఫీజెస్ అడిగే వాళ్ళు కూడాను యూనివర్సిటీస్ని ప్రశ్నించవలసిందిగా నేను కోరుచున్నాను. అంతేకాకుండా యూజీసీకి డబ్బులు ఒకవేళ యూనివర్సిటీ దగ్గర డబ్బులు లేకపోతే యూజీసీ నుంచి గ్రాంట్ రూపంలో తీసుకోవాలి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో డబ్బులు ఫుల్గా ఉన్నాయి. ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడితే కొన్ని లక్షల మంది రాస్తున్నారు. ఆ లక్షల మంది దగ్గర ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా పేద మధ్యతరగతి విద్యార్థుల మీద ఈ విధంగా మోపడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నత విద్యను మనం సంస్కరించాలంటే, అందరికీ అందించాలంటే ఈ విధంగా ఫీజులు అనేది వాయించడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఓన్ బిల్డింగ్లు అన్నీ ఎవ్రీథింగ్ సేమ్గా అన్నీ కూడా ఫ్రీగా మీ దగ్గర ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంచుకొని ఈ విధంగా ఫీజెస్ అనేవి ఇష్టం వచ్చినట్టుగా పెంచడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఉపసంహరించుకోవాలి. దీంట్లో విద్యావేత్తలు, అదేవిధంగా రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడాను ఈ విషయాన్ని సీఎం దృష్టికి మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే అది కావచ్చు. కాబట్టి దీనిలో తప్పనిసరిగా జోక్యం చేసుకొని మీరు దీన్ని సీఎం దృష్టి తీసుకెళ్ళండి. ఎందుకంటే సీఎం గారు ఆయన దగ్గర అన్ని శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన చాలా బిజీ కాబట్టి అట్లీస్ట్ మీరన్న దాన్ని తీసుకెళ్ళి ఈ విషయాన్ని తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.